హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ దేవతా బ్లాగ్స్ని కొత్తగా మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చాను. డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ వాళ్ళకి మంచి రెసిపీ ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వంటకం తప్పనిసరిగా ట్రై చేయండి. ఒక గ్లాసు బ్రౌన్ రైసు, హాఫ్ గ్లాసు మినపప్పు, ఆయిల్ 4 స్పూన్స్, ఉప్పు తగినంత. ఇలా అన్నీ ఓ దగ్గర పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని హాఫ్ గ్లాస్ మినపప్పు, ఫుల్ గ్లాసు రైసు, బ్రౌన్ రైసు నానబెట్టుకోవాలి. 4 గంటల సేపు నానబెట్టుకున్నాక ఆ తర్వాత ఆ బియ్యముని మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత దానిలో మనకి వెంటనే కావాలనుకుంటే కొంచెం వంట సోడా వేయచ్చు, లేదు వెంటనే అక్కర్లేదు అనుకుంటే ఒక రాత్రి అంతా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకొని దాంట్లో ఉప్పు కొంచెం కలుపుకొని ఆ రుబ్బుని దోశలా వేసుకోవచ్చు. ఈ రుబ్బు చిక్కతనంతా ఉండేట్టుగా చూసుకోవాలి. దాన్ని దోశలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశల్లోకి రుచికరమైన అల్లం పచ్చడిని చేయబోతున్నాము. ఇప్పుడు అల్లం పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. అల్లము, వెల్లుల్లి, బెల్లము, చింతపండు, ఉప్పు, కారము. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని దానిలోకి అల్లం ముక్కలు, మనకు కావలసినంత బెల్లము, తీపికి తగ్గ బెల్లం వేసుకోవచ్చు, తగినంత కారము, వెల్లుల్లి, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు, కొంచెం ఆయిల్ వేసి మిక్సీ చేయాలి. ఇప్పుడు అల్లం పచ్చడి రెడీ అయింది. మంచి రుచికరమైన బ్రౌన్ దోశల్లోకి అల్లం పచ్చడిని రుచి చూద్దాం.